ఒక వాక్య భాగాన్ని మనం ఈ సమయంలో చదువుదాము. అపోస్తుల కార్యాలు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము, 5-6 వచనం. ప్రభువా నీవెవడు అని అతడు అడుగగా ఆయన పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడినని చెప్పును. చాలు. ఇక్కడ పౌలుకు కలిగిన దర్శనం, పౌలుకు కలిగిన ఈ దర్శనంలో యేసు ప్రభు ఇతను దర్శించారు. దర్శించినప్పుడు 2 ప్రశ్నలు దేవుడికి వేస్తున్నాడు ఇతను. ఈ 5-6 వచనాల్లో చూసినప్పుడు 2 ప్రశ్నలు దేవుడికి వేస్తున్నాడు. ఆ దర్శనంలో దేవుడు దర్శించాడు. ఆ వెలుగొచ్చి ఈ యొక్క మూర్ఖపు స్వభావంతో అతను ఉన్నప్పుడు, అతన్ని ఎప్పుడైతే ఆ వెలుగు దర్శించిందో అప్పుడు అతడు ఒక మాట అంటూ ఉన్నాడు, ప్రభువా నీవు ఎవడవు? స్తోత్రం. నువ్వెవడు అంటే దాని అర్థం ఏంటి? నువ్వెవడు అంటే దాని అర్థం ఏంటి? తెలిసిన వాడిని నువ్వెవరు అంటారా? తెలియని వ్యక్తిని నువ్వెవరు అంటారా? స్తోత్రం, హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి అంటే ఆయన్ని ఎరగటం. ఇది మొదటిది. నీవెవడువు. రెండోది ఏంటంటే నేనేం చేయాలి. ఈ 2 విషయాలు మనము కొద్ది సమయము మనం వాక్యంలోంచి మనము కొంచెం ధ్యానిద్దాము. దేవుడిచ్చిన నడిపింపుని బట్టి మీరందరూ కూడా కొంచెం ప్రార్థనాపూర్వకంగా ఉంటే నేను కొంచెం ఈ మాటలు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. స్తోత్రం. బాగా గమనించవలసిన మాట ఏమిటంటే నీవు ఎవరు లేక నీవెవడవు. అప్పటికి ఇతడు యూదా మతంలో చాలా నిష్ఠగా ఉన్నాడు. యూదా మతంలో ఉన్న పరిసయ్యులు అనే ఒక తెగ ఉంది, భక్తి. వాళ్ళ భక్తి ఆచారము ప్రపంచంలోనే చాలా నిష్ఠ కలిగింది. అది ఆ గోత్రములు బెంజామీను గోత్రములు పుట్టినవాడు ఇతడు. పరిసయ్యుడుగా గొప్ప భక్తిపరంగా గొప్ప పేరు కలిగినవాడు. ఇతడు అన్నాడు, నీవెవడవు? ఈ మాట దేనికి సంబంధించింది అంటే అంతరంగానికి సంబంధించింది. బాగా గమనించాలి. ఇలా చూడండి. సాధారణంగా యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకుని చర్చికి వెళ్తా చర్చికి వెళ్తా ఉంటా. సరే, ఇది ఒక రకం అయితే, సరే వస్తున్న ప్రతి క్రైస్తవుడు ప్రభువుని ఎరిగిన వారు ఎంతమంది? తనకు తాను వేసుకోవలసిన ఒక ప్రశ్న ఏంటంటే, నేను ప్రభుని ఎంతవరకు ఎరిగాను? లేకపోతే ఒకవేళ నిన్ను దర్శించిన ప్రభుని గుర్తుపట్టలేని స్థితిలో ప్రభు వాక్యం ద్వారా, ఒక దర్శనము ద్వారా ఎన్నోసార్లు ప్రతి విశ్వాసిని దర్శిస్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎంత గ్రహింపు లేకుండా ఉంటారంటే చూడండి, ఒక
కూర్చున్నప్పుడు కాలు తిమ్మిరెక్కుతుంది. కాలు తిమ్మిరెక్కితే మనం లేచి నిలబడినప్పుడు ఆ కాలు కింద పెడితే ఆ స్పర్శ తెలియదు, మనం అంతే పడిపోతాం కూడా, ఇట్లా తిమ్మిరెక్కిపోతుంది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వాక్యం బట్టి ప్రార్థన చేయండి అని సాధారణంగా చెప్తూ ఉంటాం, సేవకులుగా చెప్తుంటే కొంచెం విశ్వాసంతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు కూడా ప్రార్థన ఎలా చేస్తారంటే, ప్రభువా మీరు మరి అందరిని దర్శించండి, ప్రభువా మీరు అందరినీ దర్శించండి ప్రభువా, మరి అందరితో మీరు ఆఖరిని చేసే ప్రార్థన ఇది. వాక్యం అయిపోద్ది, పాటలు అయిపోతాయి, వాక్యం అంతా అయిపోతుంది. ఆఖరి ప్రార్థన ఇస్తే, ప్రభువా వీళ్ళందరూ దర్శించండి ప్రభువా, వీళ్ళందరితో నాయన మీరు మాట్లాడండి ప్రభువా అంటే అప్పుడు దాకా పడుకున్నావు నువ్వు. ఎరగటం అనే విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఆరాధన ప్రారంభము నుండి పాటల్లోనూ స్తుతి ఆరాధనలోనూ ప్రార్థనలోనూ నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ దేవుని సన్నిధి చేత తాకబడే స్థితిలో నువ్వు ఉండాలి. ఎలాగా? తాకబడే స్థితిలో ఉండాలి. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము చాలా పుష్పాలు చూస్తాం, చాలా పుష్పాలు. పుష్పం ఎప్పుడు వికసిస్తుంది? ఒక పువ్వు ఎప్పుడు వికసిస్తుంది? కొన్ని పుష్పాలు 8 గంటలకి, 7 గంటలకి, 10 గంటలకి వికసిస్తూ ఉంటాయి. ఈ పుష్పాలలో తామర పువ్వు ఉంటుంది, దాని కమలం అంటారు. తామర అది సూర్యకిరణము జస్ట్ అట్లా తాకగానే అది వెంటనే మొట్టమొదటి పుష్పాల్లో వికసించే పుష్పము లేక కమలము, ఆ కమలము సూర్యకిరణము రాగానే అది జస్ట్ అట్లా తాకగానే అది వెంటనే వికసించడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటంటే అది సూర్యకిరణం కొరకు ప్రిపేర్గా ఉంటుంది, కనిపెడుతుంది. తెల్లవారుతుంది, సూర్యుడు ఆ వెలుగు, ఆ కిరణాలు వస్తూ ఉన్నాయి. నన్ను ఎప్పుడు తాకుతాయో, అవి ఎప్పుడు తాకుతాయో? భూమి మీద ఉన్న నేను, ఈ బురదలో ఉన్న నన్ను, ఈ వాటర్లో ఉన్న నేను ఎప్పుడు ఇవి తాకుతుందో అది ప్రిపేర్డ్గా, అంటే సిద్ధంగా ఉంటుంది. ఎలాగా? సిద్ధంగా ఉంటుంది. అందుకే అది వికసిస్తుంది, వెంటనే వికసిస్తుంది. ఈ మిగతా ఎందుకు వికసించవు అంటే అవి సిద్ధంగా ఉండవు. అందుకే ఒక క్రైస్తవ జీవితం, ఒక విశ్వాసీ జీవితం దేవుని విషయంలో, ఆయన్ని ఎరిగే విషయంలో ప్రిపేర్డ్గా అతను అంటూ ఉన్నాడు, ఎవరు నువ్వెవడో. ఇది ఆ అంతరంగానికి సంబంధించిన విషయం, బాగా గమనించాలి. దేనికి సంబంధించింది? ఆంతరికంగా ఉన్న విషయం ఇది. ఆంతర్యంలో నువ్వు ఆయన ఎరగాలి. ఇవాళ ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే, వెళ్ళి రావటము, కూర్చోవటము, పాటలు పాడటం, లేదా ఏదో చేయటం, ఏదో గొంతు పరిచయం చేయటం, ఇలా ఉంటూ ఉంటుంది. అయితే ఒక్కసారి నిన్ను ప్రభు దర్శిస్తే నువ్వు ఆయన గుర్తుపట్టే స్థితిలో నువ్వు ఉన్నావా? కొన్ని సంవత్సరాల నుండి అతడు ఆ భక్తి చేస్తూ ఉన్నాడు. అతని భక్తి ఎటువంటి భక్తి అంటే, ప్రజలు, లోకం అంతా కూడా స్టాంప్ వేస్తుంది, ఇతడు భక్తుడు. ఒక మాట చదువుతాం మనం కొంచెం, దీన్ని ఆధారం చేసుకుని. అదే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 4వ వచనం. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో
యూదులందరూ ఎరుగుదురు. చూడండి, పౌలు యెరూషలేములో అగ్రిప్ప రాజు ఎదుట చెప్తున్న సాక్ష్యం గమనించాలి. అక్కడ మతం గురించి కూడా ప్రస్తావిస్తాడు. కొంచెం కిందకి చదివితే గనుక సాక్ష్యం ఇచ్చుటకు మన మతములోని ఎలాగా చూడండి ఎలా చూడండి, బాగా గమనించాలి. ఇక్కడ ఈ అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో దర్శించిన ప్రభు, ఆ దర్శించినప్పుడు పౌలుకున్న ఒక ఆత్మీయ స్థితి, దానికంటే ముందు అతడు ఒక భక్తిపరంగా లేక ఒక మతపరంగా చాలా నిష్ట కలిగిన వాడు. అదే సాక్ష్యం చెప్తున్నాడు. అంత నిష్టలో ఉన్నప్పుడు అతడు ప్రభువుని ఎరిగినవాడు కాదు, దేవుని ఎరిగినవాడు కాదు. ఒక మతపరంగా ఇవాళ చూడండి, చాలామంది ఏంటంటే మేము క్రైస్తవులుగా ఉన్నాం, ప్రభువుని నమ్ముకున్నాం, ఏదో మొత్తం మీద హిందూ మతంలోంచి మొత్తం మీద ఏదో మేము ప్రభువుని నమ్ముకున్నాం వచ్చాము. అయితే ఇప్పుడు ఆ మతంలోంచి ఈ మతంలో జంప్ అయ్యి ఉన్నాం. కానీ ప్రభుని ఆంతరిక చూడాలి, ఎలా చూడాలి, ప్రభుని ఆంతరికంగా ఆయన్ని ఎరిగే అనుభవం అనేది ఉండదు. మన పెంతుకోసం ఏంటంటే స్త్రీలు ఏంటంటే సొమ్ములై తీసేసి చూస్తారు, అది పైకి అలంకారంగా అనిపిస్తాం వీళ్ళు పెంతుకొస్తాళ్ళు. సరే మగవాళ్ళ దగ్గరికి వచ్చేసేటప్పటికి వాళ్ళు ప్రార్థన పెట్టడం వీళ్ళు పెంతుకొస్తాడేమో. ఇప్పుడు పెంతుకొస్తాడు ప్రార్థన ఉంటుంది, హల్లెలూయా 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 చేస్తుంటాడు. నేను చెప్పేది ఏంటంటే ఒక మతపరమైన మత నిష్ట కలిగి ఉన్నాను రాజా. ఇతను మారు మనసు పొందిన తర్వాత మారు మనసు లేనప్పుడు మతనిష్టగా ఉన్నాను. అతను అన్నాడు, నేను ఎలా బ్రతికానో యెరూషలేములో బాల్యం నుండి కూడా యూదులు ఎరిగిన వారు నన్ను ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇలా చూడండి, నేను చెప్తున్న విషయం ఏంటంటే మారు మనసు పొందిన తర్వాత మారు మనసు పొందకముందు ఓ భక్తిగా ఏదో చర్చికి వెళ్ళటం రావటం అనే ఈ రెండు జీవితాలు లోకం చూస్తూ ఉంది. పౌలు చెప్పే సాక్ష్యం ద్వారా మనం గమనించవలసిన విషయం, ఒక విశ్వాసీ జీవితంలో నువ్వు మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ప్రభువుని ఎరిగిన అనుభవానికి ఏ విధంగా ఉంది అనే విషయం అనేది ప్రాముఖ్యం. ఆంతరంగా ఆయన ఎంతవరకు ఎరుగుతున్నావు, నువ్వెవడు ప్రభువా ఎరిగాడు. ఇప్పుడు ఆయన ఎరిగితే నువ్వెవడు ఎందుకు అడుగుతాడు? తర్వాత నేనేం చేయాలి, నువ్వెవడు అనే మాట అంతరంగానికి సంబంధించింది. ఈ మాట నీ అంతరంగానికి సంబంధించి నువ్వు ఎంతవరకు ఆయన ఎరిగావు, నీకు ఎంతవరకు ఆయనతో నీకు సంబంధం ఉంది. 26వ అధ్యాయంలో 4వ వచనంలో అతడు చెప్తున్నాడు, మతపరమైన నిష్ఠాగరిష్ట కలిగి ఉన్నాడు, అటువంటి వాడిని ప్రభు దర్శిస్తే నువ్వెవడు అంటున్నాడు. ఇవాళ చాలామంది క్రైస్తవుల జీవితాలు పెద్ద పెద్ద భక్తి చేసి ఎన్నో సంవత్సరాలు భక్తి చేసిన ప్రభువుని ఎరగని బతుకులు జీవితాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఒకటి ఆయనతో సంబంధం కలిగింది, నువ్వెవడు అంటే ఆయన ఎరుగుట. ఈ రెండోది చూస్తే నేనేం చేయాలి అంటే అది బాహ్య సంబంధం, అది కనిపించేది. అంటే మార్పు చెందిన తర్వాత ఒక వ్యక్తి వైఖరి ప్రవర్తన అది బయటికి కనిపించేది. నువ్వేం చేస్తున్నావో నీ ప్రవర్తన అది కనిపించేది నీ జీవితంలో. ఈ రెండు, ఒకటి ఎరగటంలో ఉన్న అనుభవం, ఆయనతో కలిసి ఉన్న అనుభవము. ఈ అనుభవం నుండి నీకు ఏ పని అయితే ఆయన చేయించాలి అని అనుకుంటున్నారు, నేనేం చేయాలి అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట
ఈ మాట యేసు ప్రభు చెప్తున్నాడు. 4వ వచనంలో అంటాడు, నువ్వు నాకు పనుగా అప్పగించావు, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చూడండి. ఇప్పుడు శరీరములో ఇలా చూడాలి. ఇది చాలా, మీరు ఒక సరైన ప్రార్థన జీవితాలు మీకుంటే ఈ వచనాలు అర్థమవుతాయి. నేను ఏదో పెద్ద లోతుగా చెప్పేసి నడిపించేసి అంత మాత్రాన చెప్పేసినంత మాత్రం దాని క్యాచింగ్ ఉండాలి. నేను చెప్పాను కదా కింద ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ కమలం సూర్యకిరణం చాలా అన్నిటి మీద పడుద్దండి. అది వెంటనే స్పందించటము, అది ప్రిపేర్గా ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. అది నీవు కూడా వాక్య విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆత్మీయ జీవిత విషయంలో కేర్ ఉన్న వ్యక్తిగా ఉన్నప్పుడు అది స్పందించావంటే దాని అర్థం ఏంటంటే వికసిస్తావు. చూడు, దారిలో వెళ్ళినప్పుడు ఆ తామర పూలు ఎలా ఉంటాయి, మధ్యలో ఎల్లో కలర్ గుర్తుగా ఉంటుంది, వైట్ ఉంటాయి, తర్వాత పింక్ కలర్ ఉంటాయి, గులాబీ కలర్లు ఉంటాయి, ఎంతో అందంగా ఉంటాయి. అది వికసించడానికి గల కారణం ఏంటంటే సూర్యకిరణము. ఇక్కడ అద్వితీయుడైన సత్యదేవుణ్ణి ఎరుగుటయే. ఇప్పుడు యేసుప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నీవు నాకు ఒక పని అప్పగించావు, దాన్ని నేను చేశాను. అయితే ఇప్పుడు యేసుప్రభుగా ఈ లోకానికి శరీరములోని వచ్చి ఈ లోకంలో చేయవలసిన పని దేవుడు ఆయనకి ఇచ్చాడు. పంపించాడు. ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉంది, ఒక పని ఉంది. ఆ పని చేయాలి, నువ్వు ఆ పని చేయాలి. పౌలు, ప్రభువా నీవెవడవు, నేనేం చేయాలి? 5-6 వచనాలు మీరు ఇంటికాడ కూడా మీరు వాక్యం కొంచెం చదివి దాన్ని ధ్యానించే అనుభవాలు మీకు ఉన్నప్పుడు ఈ మాటలు మీకు ఎంతో ఉత్తేజం ఇస్తాయి, ఎంతో బలపరుస్తాయి, ఎంతో ఆదరిస్తాయి, ఎంతో నిలబడతాయి, ఎంతో మన విశ్వాసాన్ని ముందుకు నడిపిస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి ఇక్కడ విషయం. సత్యదేవుని ఎరుగుట అంటే సత్యాన్ని ఎరుగుట, సత్యముతో ఉన్న ఆ రిలేషను, ఆ సంబంధాన్ని ఎరిగిన అనుభవం నీలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం చెప్తావు? అక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? 3వ వచనం, అద్వితీయ అద్వితీయుడు అంటే ఒక్కడే. అద్వితీయుడు, ద్వితీయుడు అంటే ఇద్దరు వస్తుంది. అద్వితీయుడు ఒక్కడే ఎరుగుటయే నిత్య జీవము. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వచనము నీకు ఒక ప్రశ్న ఇస్తుంది, ఎరుగుటయే నిత్య జీవము. ఆ నిత్య జీవం అనుభవం నీ జీవితంలో అనుభవం అది పొందాలి. నువ్వు పొందుతున్నావని నీకు అర్థం కావాలి, నువ్వు ఎరగాలి అంటే నీకు ఒక అనుభవం ఉండాలి. ఏంటంటే ఆయన ఎరిగే అనుభవం ఉండాలి. ఎలాగా? ఆయన్ని ఎరిగే అనుభవము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9వ అధ్యాయంలో అపోస్తలుల గారి 9వ అధ్యాయంలో నీవెవడవు అన్నాడు పౌలు. తర్వాత మరొక మాట కూడా మనము చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3:10. అందరూ తీసుకోమ్మా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను బాగా గమనించాలి ఈ మాట. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఏంటి చూడండి ఇక్కడ ఉపయోగిస్తున్న మాట మీరు బాగా గమనించాలి. నేను ఎరిగానని చెప్పట్లేదు. ఎరుగు అంటే ఇప్పుడు ఎంతవరకు ఎరిగాడు? పోనీ ఏమండి, నేను అంటే దమస్కు దగ్గర
నీవెవడు ప్రభువా అన్నప్పుడు నుండి సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే ఈ ఫిలిప్పీ పత్రిక 59లో ఎప్పుడో ఈ ఫిలిప్పీ పత్రిక రాయబడింది. అంటే ఇంచుమించు 28 సంవత్సరాలు తర్వాత ఆయన అంటున్నాడు, నేను ఎరుగు నిమిత్తం అంటున్నాడు. ఎరిగేసాను అంటలేదు. నాకు తెలుసండి, నాకు మొత్తం యేసుడు మొత్తం అదంతా తెలుసండి, ఆయనంతా తెలుసండి, మొత్తం ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసండి, ఆయన మొత్తం డీటెయిల్ మొత్తం తెలుసండి నాకు అంటలేదు. 28 సంవత్సరాల తర్వాత నేను ఇంకా ఎరగాలి. చూడండి, ఇవాళ భక్తి విశ్వాసము అనేది, సంఘం అనేది, సహవాసం అనేది ఒక విశ్వాస లేక ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఒకవేళ ప్రభువే ఒక వ్యక్తిని దర్శించి నన్ను ఎరిగావా నా కుమారుడా, లేకపోతే నన్ను ఎరిగావా నువ్వు అంటే, ఎవరు రాత్రి నాకేదో కళ వచ్చింది, రాత్రి ఒక కళ వచ్చింది, తెల్ల బట్టలు వేసుకుని ఒక ఆయన కనిపించాడు. ఇంకెవరు యేసుప్రభు ఉంటాడా మొత్తం కదా. యేసుప్రభు అంటే సిలువ అయి ఉండాలి కదా, యేసుప్రభు అంటే రక్తమే కారుతూ ఉండాలి, ముళ్ళ కిరీటం. అంటే వీడి బతుకులు ఏంటంటే ఆయన ఎప్పుడు రక్తం కారుతూనే ఉండాలి, ఆయన శ్రమ అనుభూతూనే ఉండాలి. అలాగా వీడికి ప్రత్యేకమైతే ఆయన యేసుప్రభు నమ్ముతాడు. 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడు. ఎవరో తోమా. సమాధి గెలిచి మరణాన్ని గెలిచి పచ్చిగా ఉన్న ఇంకా గాయాలు, రక్తం ఇంకా అలాగా కొంచెం ఇంకా ఆ రక్తం అలాగా కొద్దిగా చెమరిస్తూ ఉంది. ఆ రూమ్లో ప్రాణభయం కలిగి వీళ్ళందరూ ఆ రూమ్లో ఉంటే వాళ్ళందరిని తడుముకుంటూ వెళ్ళాడు లేచి. ఏమన్నారు, 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే, వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని ధ్యానించటం, వాక్యాన్ని గ్రహించటము అనేది ఏదో ఒక క్రైస్తవులు ఉండి ఏదో ఒక చోటుకి వెళ్ళి వచ్చేస్తాను ఎవరినో కూడా బుడబక్కలో నెట్టుకున్నాం, ఏదో చేసుకున్నాం, ఇది కాదు బతుకు. నీ జీవితంలో వయసు పెరుగుతుంది, కాలం పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఆయన ఎరిగే విషయంలో నీ అనుభవాలు ఎలాగున్నాయి, అలాగే నీ అనుభవం బట్టి నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు జీవితాలు మార్పు, నీ పిల్లలు అవ్వచ్చు, నీ కుటుంబంలో ఉన్నవారు అవ్వచ్చు. వెంటనే వాడు అంటాడు, 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి తిన్నారు, ఒకే చోట పడుకున్నారు, అయ్యి బాబు భూతం దెయ్యం అంటున్నాడు. ఎలాగా గుర్తుపెట్టారా? 28 సంవత్సరాల తర్వాత కూడా అతనికి ఉన్న అనుభవం ఏంటో తెలుసా? ఇది అలా ఉంచి 2 కొరింథీ పత్రిక 2 కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదవండి. క్రీస్తునందున్న ఒక మనుష్యునికి నేను ఎరుగుదను, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుకోబడెను. శరీరముతో కొనుపోబడును, శరీరము లేక కొనుపోబడును, నేను ఎరుగును, అది దేవునికే తెలియను. అట్టి మనుషుణ్ణి నేను ఎరుగుదును. అతడు పరదేశులోకి అతడు కొనుపోబడ్డాడు. పరదేశంలోకి అతను కొనుపోబడ్డాడు. అతను శరీరంతో వెళ్ళాడు, శరీరం లేక వెళ్ళాడు నాకు తెలియదు. పరదేశంలోనికి అతను వెళ్ళిపోయాడు. అయితే అక్కడ కొన్ని మాటలు విన్నాడు. అయితే ఇప్పుడు ఆ మాటలు విన్నాడు, కానీ ఆ మాటలు మనుషుడు పలకూడదట. ఈ పౌలుకు ఇప్పుడు ఎటువంటి అనుభవం ఉంది? అక్కడ క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును అని చెప్పే వ్యక్తి ఎవరో కాదు, తన గురించి చెప్తున్నాడు మాట. పౌలు గురించి అతను చెప్తున్నాడు. అయితే నేను అంటే అక్కడ అతిశయం వస్తుంది, అతిశయ కారణం వస్తుంది, గర్వం వస్తుంది. నేను ఒక మనుషుని ఎరుగుతున్నా అంటూ ఉన్నాడు. అంటే అక్కడ చిన్న మర్మం పెట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనంటే ఏమిటి? ఇప్పుడు నేననే మాట ఇప్పుడు చూడండి, నేననేది ఒక అతిశయం. నేననేది
అతిశయం, గర్వం. అక్కడ దానికి కూడా అతను చోటు ఇవ్వట్లేదు. ఇంత ప్రత్యేకతలు అంటే అంత గొప్ప గొప్ప ఆధిక్యతలు అతని జీవితంలో అతను కలిగి ఉన్న అతను ఏమంటున్నాడు, ఇంకా నేను ప్రభువుని ఎరగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క శ్రమల్లో నేను పాలు పొందాలి. అదే దర్శనం అంటే, శ్రమల్లో పాలు పొందాలనే దర్శనం. నిజంగా దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో పనిచేస్తున్నప్పుడు నిజంగా ప్రభుని ఎరిగే ఒక అనుభవం, ఆ అనుభవము ఆ వ్యక్తిని యేసు ప్రభు శ్రమలలో ఆ శ్రమలకు రుచి చూడాలి. కోరిక, ఏం కోరిక? ఆ శ్రమలలో రుచి చూడాలి, అవి ఎరగాలి. ఇప్పుడు ఈ కోరిక ఏమన్నాడంటే, ఈ ఫిలిప్పీ పత్రిక ఇంచుమించు 28 సంవత్సరాల తర్వాత అప్పుడు జైల్లో ఉండి ఈ పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఆయన్ని ఇంకా ఎరగాలి, ఆ శ్రమలో పాలు పొందాలి, ఆయన ఎరగాలి, ఆ పునరుద్ధాన బలం ఏమిటో ఎరగాలి, ఆ మరణం యొక్క సమాధిలోనికి, ఆ మృత పొందిన ఆ దేహంలోనికి తండ్రి అని ఒక శక్తి ఎట్లాగైతే ఆ మృతదేహంలోనికి ప్రవేశించిందో ఆ బలాధిక్యము నేను ఎరగాలి, అది రుచి చూడాలి. ఏంటి కోరిక? ఎంత ప్రార్థన చేసి ఎంత భక్తి చేస్తే ఈ విషయాలు అర్థమవుతాయి. పెద్ద పెద్ద భక్తుల దగ్గరికి వెళ్ళి, బాబు ఏంటంటే ఆయనకున్న కోరిక ఏంటి, ఇదేం కోరిక అంటే చాలా విచిత్రంగా ఉంది. భక్తి చేస్తే ఏదన్నా లాభకరమైన విషయాలన్నీ కోరుకుంటారు లోకంలోని. ఏంటి నీకున్నది, ఏం ఎరగాలనుకుంటున్నాడు? ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవము ఏంటి? మూడో ఆకాశానికి ఈయన ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం భూమి మీద ఉంది. మూడో ఆకాశం అంటే ఏ ఆకాశం? ఇప్పుడు మనకు కనిపించే శూన్యము అదొకటి, సూర్యుడు ఉండేది అదొకటి, తర్వాత నక్షత్ర మండలం అని ఉంటుంది. కనిపించే శూన్యం, చంద్రుడు, ఈ సూర్యుడు, తర్వాత నక్షత్ర మండలం, ఆ పైన ఉంటుంది మూడో ఆకాశం. ఆ మూడో ఆకాశానికి ఈయన ఆత్మ వెళ్ళిపోయిందంట. అక్కడ ఎవరు కూడా వినకూడని మాటలు ఈయన విన్నాడు. అవి పలకూడదట, ఏ మనుషుడు పలకూడదంట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇంత ఆధిక్యతలు కలిగిన వాడు ఏమనాలి? ప్రభువుని నేను ఎరిగాను, ప్రభు గురించి నాకు అంతా తెలుసు అని చెప్పాలి. కానీ ఏమన్నాడు? ఆయన పునరుద్ధాన బలం ఎట్టిదో ఎరుగు నిమిత్తము. వాక్యాన్ని పట్టుకుని కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆత్మీయ లోతుల్లోనికి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఆ వాక్యం నేను ఎలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, ఎలా తీసుకెళ్ళిపోతూ ఉంది నిన్ను. నీ ప్రార్థన జీవితంలో ఎలాగే తీసుకెళ్ళిపోతుంది. నువ్వు కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఫార్మాలిటీగా మామూలుగా ఏదో నెత్తి మీద మూసుకేసుకున్నావు, లేదా మోకరించి ప్రభు అనేసి అల్లేసి వెళ్ళిపోడు. ఇది కాకుండా నీ యొక్క మోకాళ్ళు వేసినప్పుడు నువ్వు ఆ తల ఎత్తి నువ్వు ఒక ధ్యానంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు నీకు వస్తున్న ఆలోచన విధానం అంతా కూడా ఒక నూతన ఆలోచనగా ఉంటుంది పరిస్థితి. ప్రభా నీ మహిమ చూడాలి, నీ సత్యం గురించి ఇంకా అనుభవం కలిగి ఉండాలి. నేను ఇంకా ఎరగలేదు నాయన, ఏదో వస్తున్నాను వెళుతున్నాను కానీ నేను ఎరగలేని అనుభవం ఇంకా ఎరగాలి తండ్రి. ఆ మాటలు ఎంత ఒళ్ళు జలధరిస్తుంది. నేను ఒక మనుషుడిని ఇక్కడ అపోస్తుల కార్యములు, ఫిలిప్పీ పత్రిక, కొరింథీ పత్రికలో అతని విషయము, తర్వాత ప్రభువుని ఒక మతపరంగా ఉన్నప్పుడు ఆ బ్రతుకు, ప్రభు దర్శించిన తర్వాత ఉన్న బ్రతుకు, ఈ రెండు బ్రతుకులు, అయ్యా అగ్రప్ప రాజా
నా బతుకు తెలిసిన వాళ్ళే కదా మీరు అంటున్నాడు. అక్కడ సాక్ష్యం ఎట్లా ఉంది? మారు మనసు అయినప్పుడు నా బతుకు తెలుసు కదండి మీకు అందరికీ, నా బతుకు ఎలా ఉందో. మరి ఇప్పుడు నిజంగా ఈ విషయాలు గమనిస్తున్నప్పుడు ఈ రెండు బతుకులు చేస్తే ఆ బతుకు ఎలా ఉంది, ఇప్పుడు ఈ బతుకు ఎలా ఉంది. ఆ బతుకు నా కొరకు అయితే ఇప్పుడు ఈ బతుకు యేసు కొరకు. మతపరమైన బతుకైతే పౌలు కొరకు. మరి మారు మనసు పొంది పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆ బతుకు యేసు కొరకు. యేసు పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము. అక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన మరణములో, ఆయన శ్రమలలో పాలు పొందాలి. ఈ రోజున ఒకళ్ళ మీద ఏదో చేసుకుని అనేది కాకుండా నా జీవితంలో ప్రభువుని నేను ఎంతవరకు ఎరిగాను, ఇది చూసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను రెండే విషయాలు మీ ముందు ఉంచాను. దీన్ని పెద్దగా నేను వివరించలేదు కానీ దీని స్తోత్రం. ఒకటి, నువ్వెవడవు. రెండోది, నేనేం చేయాలి. అది నువ్వెవరు అని ఆయన ఎరిగే అనుభవం ఉండాలి. అది ఒక బాధ్యతతో కూడింది. రెండోది, నేనేం చేయాలి, నువ్వేం చేస్తున్నావు. దాని విషయము యేసు ప్రభు యోహాను సువార్త 17:3 ఆయన అద్వితీయ సత్యదేవుని ఎరుగుటే నిత్య జీవము. ఇప్పుడు ప్రయాణము, విశ్వాసుల ప్రయాణము, విశ్వాసుల యొక్క ఆలోచన నిత్య జీవం వైపు వెళ్ళాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు. జీవనోపాధి నిమిత్తం ఏదో పని చేసుకున్నారు, బతుకుతున్నారు. ఇది శరీరంలో బ్రతుకు. అయితే ఏంటంటే ఆత్మీయ బ్రతుకు, ఆత్మీయ జీవితము ఎటువైపు అంటే నిత్య జీవం వైపు, సత్యదేవుని ఎరిగే అనుభవంలోనికి నా లైఫ్, నా జీవితము ఎటువైపు వెళుతూ ఉంది. ఎటువైపు వెళుతుంది? నాకు ఒక గురి ఉందా? నాకు ఒక గోల్ ఉందా? నాకు ఒక నిర్ణయం ఉందా? నాకు ఒక తీర్మానం ఉందా? నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను ఎవరిని ఎరిగాను? నేనేం చేస్తున్నాను? ఈ క్లారిటీ అనేది ఈ లేకపోతే ఇది వచ్చి వెళ్ళిపోతాం అనేది కాకుండా వాక్యంలో నుండి ఆయనకున్న నేను నీ పునరుద్ధాన బలము ఎరగాలి. ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇప్పుడు అతను వాక్యం నీ జీవితంలో ఒక నిరీక్షణను కలుగు చేస్తూ ఉంది. ఒక నిరీక్షణ వైపు, దేవుని సంకల్పం వైపు, దేవుని ఉద్దేశం వైపు నిన్ను పురుగొలుపుతూ ఉంటుంది ఎప్పుడు కూడా వాక్యం. స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలు గమనించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడో ఆకాశానికి అతని ఆత్మే ఎత్తబడింది. ఎన్నో ఆధిక్యతలు అక్కడ కలిగి ఉన్నాడు. ఆయన అంటాడు, ఆయన మాట చదవండి 12వ అధ్యాయంలో. అది అతిశయపడుట నాకు ఏంటన్నాడు. ఇలా చూడండి, ఇలా చూడాలి. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవునికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే గర్వించకూడదు. నాకు తగదంటున్నాడు. ఒకవేళ అహంకారంగా ఎవరన్నా మాట్లాడుతుంటే మీరు గమనించాలి, గ్రహించాలి. అలా మాట్లాడటం మనకు తగదు. అలా మాట్లాడవచ్చు, కానీ నాకు తగదు అది. ఆయన ఏమన్నాడు? అతిశయపడుట అంటే ఇప్పుడు అతని జీవితంలో అతిశయపడవలసిన చాలా ఉన్నాయి. గమనించాలి ఇక్కడ. ఇప్పుడు ఆయన పరలోక సంబంధమైన అక్కడ అతిశయించవలసిన ఆధిక్యతలు ఎన్నో అతని జీవితంలో ఉన్నవి. అవన్నీ చూస్తే అతిశయించాలి. ఇప్పుడు ఏదైనా కొంచెం ఎవరికైనా, ఇప్పుడు మొన్న ఆ లింగంపల్లి దగ్గర నేను ఒక ఫ్లెక్సీ చూశాను. అక్కడ ఒక ఆయన స్వస్థత కోటాలు పెట్టాడు. మా జయరాజ్ మీద కొంచెం ఏంటాడు, ఆయన పేరు జాన్సన్ ఏదో పేరు, ఆయన పేరు లేకపోయాడు. ఆయన స్వస్థ ఉంది, దెయ్యాలు వెళ్ళగొట్టే స్వస్థ వరం ఉంది. మరి ఇప్పుడు ఈ పౌలు ఎన్ని బోర్డులు పెట్టేసుకోవాలి, ఎన్ని ఫ్లెక్సీలు వేసేసుకోవాలి, అసలని ఎన్ని బోర్డులు పెట్టాలి? ఆయన అన్నాడు నాకు, కానీ అతిశయించవలసి చాలా ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ దగ్గర కొన్ని టాలెంట్లు ఉండొచ్చు మీకు. నేను స్తోత్రం.
నేను ప్రభు నాకేమి ఇచ్చావు అని ప్రభుని పౌలు అడిగాడు. నేనేం చేయాలని అడిగాడు. ఏం చేయాలంటే ఆవిడ చెప్పాడు, అది అక్కడ అన్ననే నీ కోసం ఒకడు ఉన్నాడు, నువ్వేం చేయాలి ఆవిడ చెప్తాడు, అక్కడ బాగుని చెప్పాడు. నువ్వు అడగాలి నేను ఏం చేయాలి అని. అవునా కదా? దర్శనంలో వస్తున్న వాళ్ళు చెప్పాలి, మాట్లాడాలి. జాగ్రత్త సుమా, దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. నవ్వుకోవటం కాదు. నేనేం చేయాలి ప్రభా, ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి అక్కడ చెప్తాడని చెప్పాడు. నీకోసం అక్కడ కనిపెట్టుకున్నాడు అననీయ ఒకడు. ఆడు చెప్తాడు నువ్వేం చేయాలో. స్తోత్రం, హల్లెలూయా. అడగాలి నేనేం చేయాలి. నువ్వు ఎరిగే అనుభవం నీలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 6 నెలల పిల్ల ఉంటుంది, 6 నెలల పిల్ల ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మని, అమ్మ నువ్వు పనికి వెళ్తున్నావు కదా, నేను బియ్యం ఎన్ని కడిగా అసరెట్టను, ఆ కూర ఏంటి ఏ వండను అని అడుగుతుందా? 6 నెలలకి. ఇప్పుడు ఇప్పుడు అడగాలి, నేనేం చేయాలమ్మా, నా పని ఏంటి, ఏం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి? నీ పనికి వెళ్ళిపోతున్నావు కదా, ఇప్పుడు నా పని ఏంటి వచ్చేసిన తర్వాత. అలా కాకుండా ఇప్పుడు తల్లి అడగాలన్నమాట. అమ్మ నువ్వు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఆ పక్కన ఇది పెట్టాను, ఇదిగో దాంట్లో ఆ డబ్బాలు ఇది పెట్టాను, ఇది తిని పెట్టేసే అమ్మ. అడగాలి కదా. ప్రార్థనలో నువ్వు అడగాలి, ప్రభు నేనేం చేయను. నువ్వు వాక్యం నుంచి నువ్వు ఎరిగే అనుభవం, వాక్యాన్ని నువ్వు ఎరిగే అనుభవం అంటే ప్రభుని నువ్వు ఎరుగుతున్నావు అనడానికి రుజువు ఏంటంటే అప్పుడు అడుగుతావు, ప్రభు నేనేం చేయాలి. ఇప్పుడు ఈ కట్టికి 50 సంవత్సరాలు వచ్చినాయి, 40 వచ్చినాయి, 30 వచ్చినాయి, నేను ఏం చేయాలి, 20 వచ్చినాయి, ఏం చేయాలి ఇప్పుడు? ఒకవేళ చేసిన పని ఏమన్నా దాని విషయంలో అతిశయించకూడదు, నాకు తగదంటున్నాడు. మళ్ళీ పైగా దర్శనం ఉంది దీనికి, 3వ ఆకాశానికి వెళ్ళిన అనుభవం ఉంది. దేవదూతల భాష మాట్లాడగలడు, ఆత్మతో పాడగలడు, మనసుతో పాడగలడు, ఆత్మలో ప్రార్థన చేయగలడు. ఆత్మలో ప్రార్థన అంటే చాలా బలమైన ప్రార్థన, అది చాలా అభిషేకంతో కూడిన ప్రార్థన. సాతాను యొక్క ద్వారాలను మూసేస్తామనేటువంటి ప్రార్థన, ఆత్మలో ప్రార్థన. నేను స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభు దర్శనమును గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. దర్శనమును గూర్చి ప్రత్యక్షతలను గూర్చి. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. చూడండి ఇక్కడ దర్శనములను, ఆ దర్శనంలో ఉన్న ఎన్నో ఆధిక్యతలు ఆయన జీవితంలో ఉన్నవి. ఈ రోజున చాలా కాలమైంది ప్రభువుని అంగీకరించి విశ్వాసంలోకి వచ్చి నీకు కలిగిన దర్శనము, నీకు కలిగిన వాక్యము, నీకు కలిగిన ఉపదేశం నుండి నీ జీవితంలో ఏదైనా ఒక ప్రత్యక్షత నువ్వు సంపాదించుకునే అనుభవం నీ జీవితంలో ఉండాలి. స్తోత్రం. నిజంగా ఈ మాటలని ఇప్పుడు ముగిస్తున్నాను. చాలా చెప్పాలని ప్రేరేపణ ఉంది, కానీ ఎందుకో ఇక్కడ ముగించాలనిపిస్తుంది. దేవుని సన్నిధిలో ఈ 14వ తారీఖు ఈ నెలలో ప్రభు మాట్లాడుచున్నది 2 మాటలు. ప్రభువా నువ్వెవడు, నిన్ను ఎరగాలి, రెండోది నేనేం చేయాలి. ఈ విషయాలు మీరు గుర్తించి మనము
మోకరించి ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞత కలిగి ప్రభువుని స్తుతిద్దాం.